భారత్ మరియు ఇండోనేషియా దేశాల మధ్య కుదిరిన ఈ రక్షణ ఒప్పందం కేవలం ఒక సాధారణ దౌత్యపరమైన అంశం కాదు. ఇది ఆసియా ఖండంలో భారత్ ఒక నమ్మకమైన ఆయుధ సరఫరాదారుగా ఎదుగుతుంది అనడానికి ఒక బలమైన నిదర్శనం. మార్చి 2026లోనే ఇండోనేషియా రక్షణ మంత్రిత్వ శాఖ భారత్తో బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలుకు మొదటి ఒప్పందాన్ని ధృవీకరించింది. కానీ ప్రధాని మోదీ జకార్తాలో ల్యాండ్ అవ్వడానికి ముందే ఇండోనేషియా ప్రభుత్వం తమకు రెండో బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీని కూడా సరఫరా చేయాలని, అందుకోసం భారత్ ప్రత్యేక క్రెడిట్ సదుపాయాలని కల్పించాలని కోరింది. దీనికి అదనంగా భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అస్త్రా మార్క్ 1 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను సైతం ఇంపోర్ట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఈ అస్త్ర క్షిపణి గాల్లోనే 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల యుద్ధ విమానాలను కూల్చివేయగలదు. ఇది ప్రస్తుతం భారత వాయుసేనలోని సుకోయ్ 30 MKI తేజస్ యుద్ధ విమానాలలో అమర్చబడి ఉంది. అయితే ఇండోనేషియా ఈ క్షిపణులను ఇంతలా నమ్మడానికి కారణం గత ఏడాది మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇవి చూపించిన ప్రత్యక్ష యుద్ధ విన్యాసమే. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం 88 గంటల వ్యవధిలో భారత వాయుసేన పాకిస్తాన్లోని 11 ప్రధాన ఎయిర్ బేసులపై బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులతో భీకర దాడులు నిర్వహించింది. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్, మూరిద్, సర్గోదా, బోలారి, రఫీకి, జాకోబాద్ వంటి వ్యూహాత్మక స్థావరాలపై బ్రహ్మోస్ మిస్సైళ్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది. బోలారి ఎయిర్ బేస్లో ఉన్న దాదాపు $300 మిలియన్ విలువైన స్వీడిష్ తయారీ అవాక్స్ విమానం ఉన్న హ్యాంగర్ను 4గో బ్రహ్మోస్ క్షిపణులు నేరుగా తాకి బూడిద చేశాయి. సర్గోదాలో రన్వేలు పూర్తిగా ధ్వంసం కావడంతో మే 10 మధ్యాహ్నానికి పాకిస్తాన్ వైమానిక దళం యుద్ధం చేసే సామర్థ్యాన్ని కోల్పోయి డీజీఎంఓ హాట్లైన్ ద్వారా భారత్ను కాల్పుల విరమణ వేడుకుంది. ఈ భీకర పోరులో సూకోయ్ విమానాల నుండి అస్త్రా మార్క్ 1 క్షిపణులను కూడా మొదటిసారి లైవ్ కార్యాచరణలో విజయవంతంగా ఉపయోగించారు. జనవరి 2026లో స్విస్ థింక్ ట్యాంక్ ప్రచురించిన నివేదిక ప్రకారం భారత్ ఈ 88 గంటల్లో పూర్తి వైమానిక ఆధిక్యతను సాధించిందని స్పష్టమైంది. ఈ నివేదికను చదివిన ఆగ్నేయ ఆసియా దేశాల రక్షణ అధికారులు కేవలం కాగితాల మీద ఉండే సామర్థ్యం కంటే యుద్ధంలో తమను తాము నిరూపించుకున్న బ్రహ్మోస్ అస్త్ర క్షిపణులపైనే ఎక్కువ నమ్మకం ఉంచారు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా డ్రాగన్ మిలిటరీ విస్తరణను చూసి భయపడుతున్న దేశాలకు ఈ క్షిపణులు ఒక సంజీవనిలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో $375 మిలియన్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2025 ఏప్రిల్లో బ్రహ్మోస్ క్షిపణుల రెండో బ్యాటరీని విజయవంతంగా అందుకుంది. ఆ తరువాత వియత్నాం కూడా భారత్ వైపు మొగ్గు చూపింది. ఇండోనేషియాకు చైనాతో నేరుగా ప్రాంతీయ వివాదాలు లేనప్పటికీ చైనా కోస్ట్ గార్డ్ మరియు నావికాదళ నౌకలు ఇండోనేషియా సార్వభౌమాధికారం ఉన్న నతూనా దీవుల ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లోకి పదే చొరబడుతున్నాయి. దీనికి తోడు ఇండోనేషియాకు దాదాపు 54,716 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఇది మలక్కా మరియు సూండా వంటి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల మధ్య ఉంది. ఈ ప్రాంతాల రక్షణ కోసం ఇండోనేషియా వద్ద ఇప్పటికే చైనా సరఫరా చేసిన మిస్సైల్ వ్యవస్థలు ఉన్నప్పటికీ చైనా ఒత్తిడిని తట్టుకోవడానికి వారు ఇప్పుడు చైనీస్ క్షిపణులకు ప్రత్యామ్నాయంగా భారత బ్రహ్మోస్ అస్త్ర క్షిపణులను ఎంచుకోవడం ఒక వ్యూహాత్మకమైన మార్పు. భారతదేశ రక్షణ ఎగుమతులు 2023-24 నాటికే 21,083 కోట్లకు చేరాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల ద్వారా గ్లోబల్ మార్కెట్లో ఒక నమ్మకమైన డిఫెన్స్ హబ్గా అవతరించింది. చైనా దూకుడును అడ్డుకోవాలనుకునే ఆసియా దేశాలకు భారత్ అందిస్తున్న ఈ అధునాతన క్షిపణులు కేవలం వ్యాపార పరంగానే కాకుండా ఆయా ప్రాంతాలలో చైనా సైనిక చర్యలకు భారీ వ్యయాన్ని పెంచుతూ ప్రాంతీయ సమతుల్యతను, శాంతిని కాపాడడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.